గ్రామ పంచాయతీల పరిపాలనలో కీలకమైన మార్పులు జరిగాయి. పంచాయతీ సిబ్బంది కేటగిరీల పునర్వ్యవస్థీకరణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పంచాయతీ కార్యదర్శుల విలీనంపై ఉత్తర్వులు జారీ చేశారు. గ్రేడ్ 3 జీతాల్లో మార్పులు, కొత్త స్కేల్ అమలుకు పంచాయతీరాజ్ శాఖ తాజా ఉత్తర్వులు విడుదల చేసింది. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో గంజాయి అమ్ముతున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టణంలో తనిఖీలు చేస్తుండగా గంజాయి పట్టుబడింది. నిందితుల వద్ద నుంచి 2 కేజీల గంజాయి, 2 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు కేదారపురం గ్రామానికి చెందిన భుత్త బలరాం, బింగి కుమార్ గా గుర్తించారు. విశాఖ జిల్లా పెందుర్తి వేపగుంట పినగాడి రోడ్డు నిర్మాణంగా ఎమ్మెల్యేగా తనకెంతో సంతృప్తినిచ్చిందన్నారు ఎమ్మెల్యే పంచకర్ల రమేష్. విశాఖతో పాటుగా చోడవరం, నర్సీపట్నం, మడుగుల నియోజకవర్గ ప్రజలకు ఎంతగానో ఉపయోగపడే విధంగా వేపగుంట పినగాడి రోడ్డు నిర్మాణం ఎమ్మెల్యేగా తనకెంతో సంతృప్తినిచ్చిందని చెప్పారు. మార్కాపురం జిల్లా పుల్లల చెరువు మండలంలో పిడుగుపాటుకు 2 మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో 4 గాయాలయ్యాయి. ఎండ్రపల్లి గ్రామంలో పిడుగుపాటుకు బొందలపాటి నాగయ్య మృతి చెందగా పుల్లల చెరువులో పిడుగుపాటుకు బీహార్కు చెందిన ఒక యువకుడు మృతి చెందాడు. తెలంగాణ సీఎం నేడు కేరళంలో పర్యటించబోతున్నారు. కేరళం ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో రోడ్ షో కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. తెలంగాణ ప్రజలకు, కార్యకర్తలకు తెలంగాణ బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ బలోపేతం కావాల్సిందిగా ఆకాంక్షించారు. రాబోయే ఎన్నికల్లో విజయాన్ని సాధించాల్సిందిగా పిలుపునిచ్చారు. ప్రజల ఆశీర్వాదం కోసం ఇంటింటికి వెళ్లాలని సూచించారు. నేల ఆరోగ్యానికి కాపాడితేనే రైతు భవిష్యత్తు భద్రంగా ఉంటుందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. హైదరాబాద్ ఇక్రిషాట్ సంయుక్త ఆధ్వర్యంలో సాయిల్ హెల్త్ వాలంటీర్ల శిక్షణ కార్యక్రమాన్ని మంత్రి తుమ్మల ప్రారంభించారు. సాగు ఖర్చులను తగ్గిస్తూ రైతుల ఆదాయాన్ని పెంచడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువుకు చెందిన యువకుడిపై దాడి జరిగింది. ఓ దాబా రెస్టారెంట్ వద్ద యువకుడిపై దాడి చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుడు సెల్ ఫోన్, బైకును స్వాధీనం చేసుకుని నిందితుడు పరారైపోయాడు. డిజిటల్ జనగణనలో ఓబీసీలకు ప్రత్యేకమైన కాలం లేకపోవడంపై జాతీయ బీసీ దళ అధ్యక్షుడైన దుండ్ర కుమారస్వామి తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో సింహభాగం జనాభా ఉన్న ఓబీసీలను ఇతరులుగా చూపించడం సామాజిక న్యాయానికే వ్యతిరేకమన్నారు. ప్రకాశం జిల్లా మరిపూడి మండలంలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. భారీ ఉరుములు, మెరుపులతో కూడిన బడగళ్ల వర్షం కురిసింది. ఈ బడగళ్ల వర్షం కారణంగా పొగాకు తడిసిపోయింది. జూలై 15న 1,00,000 మంది దివ్యాంగుల ఆత్మగౌరవ బహిరంగ సభ నిర్వహించబోతున్నట్లు ఎన్పీఆర్డీ ఇండియా గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు మందా భిక్షపతి యాదవ్ తెలిపారు. తీవ్ర వైకల్యం ఉన్న దివ్యాంగులకు 15,000, సాధారణ దివ్యాంగులకు 6,000 రూపాయల పింఛన్ను తక్షణమే కల్పించాల్సిందిగా డిమాండ్ చేశారు. శ్రీకాకుళం జిల్లా రాజాంలో విషాదం చోటు చేసుకుంది. పిడుగుపాటుకు ఇనుమల నర్సమ్మ అనే మహిళ మృతి చెందింది. మధ్యాహ్నం పొలం పనులకు వెళ్లి వర్షంలో ఇంటికి తడుస్తూ వస్తూ ఉండగా ఆమెపై పిడుగుపడి మృతి చెందింది. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న భవనానికి నీళ్లు కొడుతూ ఉండగా ప్రమాదవశాత్తు కాలు జారి 3వ అంతస్తు నుంచి రాములు కింద పడిపోయి మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రంగారెడ్డి జిల్లా గండిపేట తహసీల్దార్ కార్యాలయంలో విజిలెన్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కార్యాలయంలో పలు రికార్డులను వారు పరిశీలించారు. ఆదాయ ధ్రువపత్రాలు, పాస్బుక్స్, భూ సంబంధిత దరఖాస్తుల పరిష్కార ఆలస్యంపై వివరాలు సేకరించారు. ఎటువంటి అవకతవకలు, ఆలస్యం జరగకుండా పారదర్శకంగా పనిచేయాల్సిందిగా సిబ్బందికి విజిలెన్స్ అధికారులు సూచించారు. కృష్ణా జిల్లా పెనుమలూరులో అక్రమంగా గంజాయిని విక్రయిస్తున్న 2 వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి 4 కేజీల గంజాయి, MDMA మాదక ద్రవ్యం, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. అలాగే పెనుమలూరు, అజిత్ సింగ్ నగర్, మాధవరం, నర్సీపట్నం పోలీస్ స్టేషన్లో నిందితులపై పలు కేసులు నమోదైనట్లుగా పోలీసులు గుర్తించారు.